హలో పిల్లలు మనవలు వచ్చి కూర్చోండి. మళ్ళీ ఆంజనేయ స్వామి కథ చెప్పుకుందాం. ఇప్పుడు ఈ శతానందుడు వశిష్ఠుల వారిని అడుగుతున్నారనమాట. మీరు రా రాముడు రామబంట అయిన హనుమ గరుడుకి గర్వభంగం చేశాడని చెప్పారు. నారద తుంబురులకు కూడా గర్వభంగం చేశాడని చెప్పారు. అది అసలు ఎలా జరిగింది, ఏ కాలంలో జరిగింది, ఎందుకు జరిగింది? ఆ కథ ఏమిటో చెప్పండి, నాకు చాలా వినాలని కోరికగా ఉంది అని అడిగాడు. శతానంద విను. ద్వాపరాంతంలో భూభారాన్ని తగ్గించటానికై అవతారమెత్తిన కృష్ణుడు ఏం చేశాడు? ద్వారకని రాజధానిగా చేసుకున్నాడు. అమానుష మహామహిమోజ్వలంగా పరిపాలిస్తున్నాడు. కృష్ణ భగవానుడు ఈ ద్వారకని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నాడు. ద్వారక యొక్క వైభవం వర్ణించలేము. ద్వారక ఎంత గొప్పగా ఉంది, విలసిల్లింది అంటే దాన్ని మనం వర్ణించడం చాలా కష్టం. ఏ యుగంలోనూ అలాంటి పట్టణం లేదు. ఏ యుగాన్ని తిరగేసి చూసినా ఎక్కడా కూడా అలాంటి ఆ ద్వారక లాంటి పట్టణం కనిపించదుట. కృష్ణుడు తన మహిమను, చాతుర్ని ఉపయోగించి దాన్ని కట్టాడు. ఈ కృష్ణ భగవానుడు తన మహిమని, తన చతురతని ఉపయోగించి దాన్ని కట్టించాట. శ్రీ శ్రీ రుక్మిణి, సత్యభామ, జాంబవతి, మిత్రవింద, భద్ర, సుదంత, కాళింది, లక్షణ ఇలా అష్టమహిషులే కాకుండా ఇంకా అనేక మంది స్త్రీలతో కూడి ఇష్టకథా వినోదాలతో పొద్దుపుచ్చుతూ ఉండేవాడు. ఈయన అలా కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. అష్టమహిషలు ఉన్నారు, వాళ్ళందరూ పేర్లు చెప్పారు కదా. ఆ వాళ్ళు కాకుండా ఇంకా అనేక వేల మంది స్త్రీలు కూడా ఉండేవారు. వీళ్ళందరితోటి వినోదాలతోటి ఇష్టకథలు చెప్పుకుంటూ చక్కగా కాలక్షేపం చేస్తూ ఉన్నట్టే కృష్ణ భగవానుడు. అందరూ భోజకన్య అయిన అందులో భోజకన్య అయిన సత్యభామని విశేషించి చనువుగా లాలించేవాడు ఈ కృష్ణుడు. ఈ సత్యభామ అంటే ఎక్కువ ఇష్టపడేవాట. ఆవిడ భోజకన్య, భోజరాజు యొక్క కన్యట, మా కూతురు. ఆవిడంటే చాలా ఇష్టంగా ఆవిడని ప్రేమగా చూసుకునేవాట. ఆ కారణంగా సత్యభామలో కించిత్ గర్వం పడుచూపింది. అలా ఆయన ఈ కృష్ణ భగవానుడు ఇష్టంగా చూసుకోవడం చేత ఆవిడ కొంచెం గర్వం వచ్చిందిట. సవతులందరిలోనూ తనను ఎక్కువగా కృష్ణుడు మన్నిస్తాడని అహంకరించేది ఆవిడ. ఈవిడిని ఎక్కువగా ప్రేమిస్తాడని చెప్పి ఆవిడ అహంకారంతో ఉండేది సత్యభామ. నారదమౌని ఇచ్చిన దేవపారిజాతాన్ని రుక్మిణికిచ్చినప్పుడు తాను అలుక పూనగా తన పాదాలంటి ప్రార్థించాడని ఉబ్బిపోయేది. దేవలోకల నుంచి పారిజాత పువ్వు తెచ్చి ఈ నారదుడు అది కృష్ణుడికి ఇచ్చాడు. నీకు ఎవరైతే చాలా ఇష్టమో, ఏ భార్య అయితే ఇష్టమో ఆ భార్యకి ఈ పువ్వుని ఇవ్వవలసిందే అని చెప్పి అన్నాడు ఈయన నారదుడు. అంటే ఈయన రుక్మిణీదేవికి ఇచ్చాడు ఆ పువ్వుని. రుక్మిణి మందిరంలో ఉన్నాడు అప్పుడు, అంచేత రుక్మిణీదేవికి ఇచ్చాడు. దాంతో ఈవిడ అలిగింది సత్యభామ. అలిగేసరికి ఈయన పాదాలు పట్టుకుని బతిమాలాట కృష్ణుడు ఆవిడ్ని. అంచేత ఆవిడ ఇంకా ఉబ్బిపోయింది. ఓహో, నేనంటే చాలా ఇష్టం అన్నమాట, చేత నా పాదాలు కూడా పట్టుకున్నాడని చెప్పి గరుడ వాహనం మీద తనని ఎక్కించుకొని దేవతా పూజలు అందించాడని విర్రవీగేది. గరుడ వాహనం ఎక్కి వాళ్ళిద్దరూ వెళ్ళేవారట, ఈ సత్యభామాను కృష్ణుడును. వెడితే ఈ దేవతలందరూ కూడా వీళ్ళిద్దరికి, కృష్ణుడు ఎలాగా దేవతా స్వరూపం అని వాళ్ళకి తెలుసును కదా, విష్ణుమూర్తి అవతారం అని. అంచేత ఆయన భార్య కనుక ఈవిడికి కూడా వీళ్ళిద్దరికీ కూడా పూజలు చేసేవారట. పాకశాసన్ని గెలిచి పారిజాతాన్ని తెచ్చి తన పెరటి చెట్టుగా నాటించాడని పొంగిపోయేది. ఇంకా ఏం చేశాడు? దేవేంద్రుని ఓడించి ఆయన దగ్గర ఉన్న ఆ దేవలోకంలో ఉన్న ఆ పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చి భూమి మీదకి ఈవిడ దొడ్లో నాటించాడు, సత్యభామ దొడ్లోను.
అంచేత ఇంకా పొంగిపోయేది. ఇంకా నేను చాలా గొప్పదాన్ని అనుకునేది. సకల సౌభాగ్య సౌందర్య కుమార్య లక్షణాలలో తానే అధికురాలనని తోటివారలను స సరకు చేయక సంచరించేది. ఇంకా తోటి అష్టభార్యల్లో ఈవిడే గొప్పది అనుకునేది ఆవిడ. అనుకుంటూ మిగతా వాళ్ళని ఎవళ్ళని లెక్క పెట్టేది కాదు. నేను సౌందర్యంలో గొప్పదాన్ని, ఎంతో సుకుమారత్వంలో గొప్పదాన్ని, అన్నీ నాకే గొప్ప లక్షణాలు ఉన్నాయి అని చెప్పి ఆవిడ విర్రవీగుతూ ఉండేది. ఆ విర్రవీగుడు వల్ల ఇంకెవ్వరిని లక్ష్య పెట్టేది కాదు. ముఖ్యంగా నరకాసుర వధ. నరకాసురుడిని చంపినప్పుడు ఆయన మీదకి యుద్ధంకి వెళ్ళినప్పుడు ఈ సత్యభామ కూడా వెళ్ళింది. వెళ్ళి ఈవిడ నరకాసురుడిని వధించింది. అంచేత దానికి కూడా చాలా ఆవిడకి గర్వం వచ్చింది. పారిజాత కథతో ఆమె అహంకారం హద్దులు మీరింది. ఎప్పుడు అయితే ఈ పారిజాత వృక్షం తెచ్చి ఆవిడ దొడ్లో పాతాడో కృష్ణుడు, ఇంకొంచెం అహంకారం బాగా పెరిగిపోయింది. పారిజాతాన్ని పెకలించి పెరటి చెట్టుగా నాటిన సందర్భంలో కృష్ణుడు గరుడుని చూసి, ఓ వైనతేయ, నువ్వు ఉండబట్టి గదా ఈ దుష్కర కార్యాలు నెరవేరాయి అన్నాడు గరుడుని చూసి. గరుత్మంతుడు అక్కడ ఉన్నాడు. ఈయన గరుత్మంతుడు ఎక్కి తిరుగుతూ ఉంటాడు ఈ విష్ణువు. ఈ విష్ణు అవతారమే కనుక ఈ కృష్ణుడు, ఈయనకి కూడా గరుత్మంతుడే వాహనంగా ఉన్నాడు. అంచేత ఆయన్ని చూశాడు. అక్కడ ఉన్న చోట చూసి, ఓ గరుత్మంత, నీ మూలాన్నే కదా నేను ఎంత దుష్కర కార్యమైనా చెయ్యలేని పనులు కూడా చేయగలుగుతున్నాను. అంటే ఆ గరుత్మంతుడు కదా మరి దేవలోకానికి తీసుకెళ్ళాడు. వీళ్ళిద్దరు నేను, సత్యభామని కృష్ణుడు నేను తీసుకెడితే ఆయన్ని గెలిచి దేవేంద్రుడిని ఆయన పెరట్లో ఉన్న పారిజాతపు చెట్టు తెచ్చి ఈ సత్యభామదుడిలో పాతాడు. అంచేత చెయ్యలేని కార్యాలను కూడా నీ సహకారంతో చేస్తున్నాను నాయన అని చెప్పి అన్నాడు ఈ కృష్ణుడు అని ప్రశంసించాడు, పొగిడాడు ఆ గరుత్మంతుడిని. ఆ మాటకు గరుడినిలో గర్వం పొంగింది. అలా మాట్లాడేసరికి ఈ గరుడుకి గర్వం వచ్చిందిట. తనలో తానిలా తలపోసి ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. తనలో తను ఇలా అనుకున్నట్ట అనుకుని ఎంతో ఆనందాన్ని పొందాడు. జవసత్వాలు కలవారిలో సకల లోకాలలోనూ నా అంతవాడు లేనే లేడు. అది ఈ ఈ జవసత్వాలు కలవారిలో అంటే ఎక్కువ బలం గలవారిలో సకల లోకాల్లోనూ కూడాను అన్ని లోకాలు వెతికినా కానీ నా అంత వాడు లేనే లేడు. ఎక్కడా కూడా నా అంత గొప్ప బలం కలిగిన వాడు ఎవడూ లేడు. విష్ణు భక్తులలో వైనతేయుడనైన నేనే అగ్రగణ్యుణ్ణి. ఇంకా విష్ణు భక్తుల మాట అంటావా? విష్ణు భక్తుల్లో వైనతేయుడు గొప్పవాడంటారు. అంచేత నేనే గరుత్మంతుడు గొప్పవాడంటారు. అంచేత నేనే అగ్రగణ్యుణ్ణి, నేనే మొదటివాడిని. ఏ కార్యానికైనా జనార్దనునకు నేనే సహాయం. ఈ జనార్దనుడికి కృష్ణుడికి ఏ కార్యం నెరవేరాలన్నా నేనే సహాయం చెయ్యాలి. విశ్వంభరుని భరించువాడిని నేనే. ఈ విశ్వాన్ని బొజ్జలో ఉంచుకున్న ఈ కృష్ణుడికి, ఈ విష్ణువుకి ఆయన్ని భరించే శక్తి కూడా నాకే ఉంది. ఇలా ఈయనలో ఆయన, ఈ గరుత్మంతుడు ఆయనలో ఆయన రకరకాలుగా ఆయన పొగుడుకుంటున్నాడు. ఈ విధంగా గర్వంతో విర్రవీగుతున్న సత్యను గరుడుని చూసి ఎలాగైనా వీరిద్దరికీ గర్వభంగం చేయాలనే సంకల్పంతో ఉపాయాన్ని వెతుకుతున్నాడు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు ఈ సత్యభామకి గర్వం వచ్చింది, పారిజాతపు చెట్టు తెచ్చి ఆయన పెరట్లో పెట్టాడని. తర్వాత ఈ గరుత్మంతుడు నేనే ఈ కృష్ణ భగవానుణ్ణి ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్ళగలుగుతున్నాను, ఇంకా నాకు సాటి ఎవరూ లేరని చెప్పి ఆ గరుత్మంతుడికి గర్వభంగం వచ్చింది. అంచేత వీళ్ళిద్దరికీ ఎలా గర్వభంగం చెయ్యాలి అని ఆలోచిస్తున్నట్ట కృష్ణ పరమాత్మ. ఆ సమయంలో ఒక రోజున కైలాస శిఖరంపై పార్వతీ సహితుడై మహాదేవుడు ప్రమథగణ పరివృతుడై పేరోలగంలో ఉన్న వేళ తుంబురు నారదులు వచ్చి నాద శరీరుడైన శంకరునకు
తమ గానాన్ని వినిపించారు. ఇలా మొత్తానికి ఇలా ఈ కృష్ణ పరమాత్మ వీళ్ళకి గర్వభంగం ఎలా చెయ్యాలి అనుకున్న టైములో, ఆ సమయంలో ఓ రోజుని కైలాస శిఖరం మీద పార్వతీ, పరమేశ్వరుడు కూర్చునున్నారట. ప్రమథగణాలన్నీ చక్కగా చుట్టూ ఈయన చుట్టూ కూర్చొనున్నాయి. వీళ్ళు అలాగ ఒక సభ ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఆ సభలో ఉన్నప్పుడు తుంబురుడు, నారదుడు వచ్చారట అక్కడికి. వచ్చి నాద శరీరుడైన శంకర్నకు ఈ ఈ ఈశ్వరుడి శరీరం అంతా కూడా నాదమయంగా ఉంటుంది. అంటే మంచి మంచి పలుకులతోటి ఉంటుంది, వినదగిన మాటలతోటి. తమ గానాన్ని వినిపించారు. వీళ్ళిద్దరూ కూడా తుంబురుడు, నారదుడు బాగా పాడతారు. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ గానాన్ని వినిపించారట. ప్రణవవాచ్యుతుడైన పరమాత్మ వారిద్దరిని చాలా ఎక్కువగా మెచ్చుకున్నాడు. శివుడు ఇద్దరినీ కూడా బాగా మెచ్చుకున్నట్ట, తుంబుర్ని, నారదుడిని కూడాను. దానికి నిర్భర సంతోష తరంగితాంత కరుణులైన తుంబురు, నారదులు ఆ మెచ్చుకోలు చాలదన్నట్లు, మా ఇద్దరి గానంలోనూ మీకు ఎవరి గానం ఎక్కువ రక్తిగా తోచింది అని అడిగారు. అలా ఇద్దరి గానం బాగుందంటే వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళిద్దరూ మళ్ళీ మాలో మీకు ఎవరి గానం బాగా నచ్చింది, ఎక్కువగా మీరు ఇష్టపడ్డారు, రక్తి గట్టింది మీకు అని చెప్పి అడిగారట. దానికి సమాధానంగా సర్వజ్ఞుడైన ఈశ్వరుడు, మీ విషయం బ్రహ్మను అడిగి తేల్చుకోండి. అప్పుడు ఈయనకి సర్వజ్ఞుడు కదా, అన్నీ తెలుసు, వాళ్ళ మనసులో ఏమున్నాయో, ఎందుకు ఇలా అడుగుతున్నారో అవన్నీ తెలిసి వాళ్ళకి సమాధానం కింద ఈశ్వరుడు, మీ విషయం బ్రహ్మను అడగండి, బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన చెప్తాడు, అప్పుడు తేల్చుకోండి మీలో ఎవరు గొప్ప అనేది. వారిద్దరూ బ్రహ్మ సన్నిధికి బయలుదేరారు. ఈ తుంబురుడు, నారదుడు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిపోయారు. దారిలో నేనెక్కువ అంటే నేనెక్కువ అని ఇద్దరు కలహించుకున్నారు. ఇద్దరు దెబ్బలాడుకున్నారు వెళ్ళి దారిలో. ఈ బ్రహ్మ దగ్గరికి వెడుతూ వీళ్ళిద్దరూ నేను బాగా పాడానంటే నేను బాగా పాడాను, నేను ఎక్కువగా పాడానంటే నేను ఎక్కువగా పాడానని అని ఇద్దరు అలా దెబ్బలాడుకుంటూ వెళ్ళారట. సత్యలోకంలో ఉన్న విధాతను సందర్శించి తమ తగవును ఆయన ముందుంచి న్యాయ నిర్ణయం చేయమని కోరారు. ఇలా దెబ్బలాడుకుంటూ వెళ్ళి సత్యలోకం ఆయన ఉండేది, ఈ బ్రహ్మగారు ఉండేది లోకాన్ని సత్యలోకం అంటారు. ఆ సత్యలోకానికి లో ఉన్న ఆ బ్రహ్మగారిని చూశారట. చూసి తమ తగువు ఆయనకి చెప్పారు. మాకు ఇద్దరికి తగువ వచ్చింది ఇలాగా, ఇద్దరం కలిసి అక్కడ పాట పాడాం, ఇద్దరిలోనూ ఎవరు బాగా పాడారు అని చెప్పి అడిగితే ఆయన శివుడు మీ దగ్గరికి పంపించారు, బ్రహ్మ తేలుస్తాడు, అక్కడికి వెళ్ళండి అని. అంచేత మీ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు న్యాయ నిర్ణేత మీరయ్యారు, మా మా ఇద్దరిలో ఎవరు బాగా పాడారో చెప్పండి అని కోరుకున్నారు. సరస్వతి స్వరూపమైన సంగీత సాహిత్యాలను అభ్యసించి కూడా దాని పరమార్థాన్ని గ్రహింపలేక ఎక్కువ తక్కువ ఎంచుకుంటూ ఉన్న వారి అహంకారానికి తగిన గుణపాఠం చెప్పాలని తలపోసి వాళ్ళిద్దరినీ ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళమని సూచించాడు బ్రహ్మ. ఇంకా బ్రహ్మగారు ఏం చేశాడు, ఆయన కూడా సమాధానం చెప్పలేదు వీళ్ళకి. ఆయన అంటాడు, సరస్వతి కటాక్షం ఉంటేనే వాళ్ళకే ఈ సంగీతం వస్తుంది, సాహిత్యం అంటే మంచి కవిత్వం వస్తుంది. అలాంటిది అలాంటివి అభ్యసించి కూడా అలా నేర్చుకుని కూడా వీళ్ళు దాని పరమార్థాన్ని గ్రహించలేకపోయారు. ఈ సరస్వతి కటాక్షం వల్ల వచ్చాయి అనే పరమార్థం తెలుసుకోలేక ఎక్కువ తక్కువలు ఎంచుకుంటూ నేనెక్కువ నువ్వు తక్కువ అనుకుంటూ వారి అహంకారానికి తగిన గుణపాఠం చెప్పాలని వీళ్ళకి బాగా అహంకారం నెత్తికెక్కుంది. ఈ అహంకారాన్ని దింపాలని చెప్పి వాళ్ళిద్దరినీ ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళమని చెప్పాట ఈ బ్రహ్మగారు. విధాత ఆలోచన మేరకు తుంబురు, నారదులిద్దరూ భూమికి దిగి దారిలో కనిపించిన విశేషాలను అవలోకిస్తూ ద్వారకం చేరారు. వీళ్ళు ఇద్దరు కూడా దేవలోకంలో ఉండేవాళ్ళు, వాళ్ళిద్దరూ కూడా భూమి మీదకి దిగారు.
దిగి ఆ దారిలో కనిపించే వింతలు విశేషాలు చూసుకుంటూ నెమ్మదిగా ద్వారకకి చేరిపోయారు. ద్వారకలో కృష్ణుడు సత్యభామా మందిరంలో ఉన్నాడని తెలుసుకొని అంతఃపురంలో కొన్ని కక్ష్యలు నడిచి తమ రాకను కంచుకి ఎరిగించారు. అక్కడ ఒక ద్వారపాలకుడు ఉన్నాడు. ఆ ద్వారపాలకుడితోటి ఇలాగ మేము తుంబురు నారదులో వచ్చామని చెప్పి కృష్ణ భగవానుడికి చెప్పు అని చెప్పి ఆయన చేత కబురు పంపించారట. వీళ్ళు కొన్ని గుమ్మాలు మాత్రం దాటారు. అక్కడ దాటి ఆ ద్వారకలోను కొన్ని ద్వారాలు దాటి లోపలికి అంతఃపురంలోకి వెళ్ళి ఇంకా కొన్ని ఇంకొంత ప్రదేశం ఉంది. అప్పుడు అక్కడ ఉన్న కాపలా వాడిని పంపించారు కృష్ణుడి దగ్గరికి. వాడు లోపలికి పోయి భామాసమేతుడై ఉన్న హరికి ఆ విషయాన్ని విన్నవించాడు. వాడు లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి ఓ భగవాన్, ఇలాగా తుంబురు నారదులు వచ్చారు మీకోసానని అక్కడ వేయించేసి ఉన్నారు అని చెప్పాడు. ఆ వార్త విన్న వెంటనే వాసుదేవుడు బంగారు తూగుటుయ్యల దిగి పుక్కిడి పచ్చకర్పూరపు తాంబూలాన్ని పన్నీరుతో పుక్కిలించి ఉమిసి కనుసన్నతో సత్య బంగారు పళ్ళెరంలో అర్ఘ్యపాదజాదులను తీసుకొని రాగా తుంబురు నారదులకు ఎదురు వచ్చాడు. ఈయన బంగారు ఉయ్యాల మీద కూర్చుని ఊగుతున్నట్ట కృష్ణ భగవానుడు. ఆ బంగారు ఉయ్యాల మించి దిగిపోయాడు. దిగి నోట్లో పచ్చకర్పూరంతో కలిపిన తాంబూలాన్ని నవ్వులుతున్నట్ట. ఆ తాంబూలాన్ని పన్నీటితోటి కడుక్కుని నోరు సత్యభామకి కనుసైగ చేశాట. ఆ కనుసన్న చేసేసరికి ఆవిడ గ్రహించి బంగారు పళ్ళెం తీసుకుని అర్ఘ్యపాద్యాదులను తీసుకొని వచ్చింది ఆవిడ. అవి నీళ్ళు అన్నమాట. ఆ నీళ్లు తీసుకుని, అంటే పాదాలు కడగడానికి నీళ్లు, వాళ్ళు తాగడానికి నీళ్లు తీసుకుని వచ్చింది ఈవిడ సత్యభామాదేవి. ఆ తుంబురు నారదులకు ఎదురు వచ్చాడు. ఈ తుంబురుడికి నారదుడికి ఈ కృష్ణ భగవానుడు ఎదురొచ్చాడు. వచ్చి నమస్కరించి తగు రీతి మర్యాదలను తెలిపి మేడపైకి తీసుకుని వెళ్ళాట. వాళ్ళకి నమస్కరించాడు కృష్ణుడు. తగు రీతిగా మర్యాదలు చేశాట వాళ్ళకి. చేసిన తర్వాత మేడపైకి తీసుకుని వెళ్ళాట. వారిద్దరిని తమ్మిపు గద్దెయపై ఆసీనులను చేసి వారి అనుమతితో వాళ్ళ అనుమతి తీసుకున్నట్ట. తమ్మి పువ్వు గద్దె అని ఉంది అక్కడ. ఆ పీఠాన్ని వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతోటి ఇలా మాట్లాడుతున్నట్ట. ఉచితాసీనుడై తను కూడా అక్కడ ఒక ఆసనం ఉంటే దాని మీద కూర్చున్నాడు. ఓ గాయక సార్వభౌములారా, చక్కగా పాటలు పాడే ఒక తుంబుర నారదులారా, వచ్చిన పని చెప్పండి అని ప్రార్థించాడు. మరి ఎందుకు వచ్చారో చెప్పండి అని చెప్పి ఈయన వాళ్ళని ప్రార్థించాట కృష్ణ భగవానుడు. విద్యాహంకారంతో విర్రవేగుతున్న వారిద్దరూ తమ తగవును మాధవుని ముందుంచి న్యాయ నిర్ణయం చేయమన్నారు. వాళ్ళు నేను గొప్ప అంటే నేను గొప్ప అని విర్రవీగుతున్నారు కదా. అంచేత వాళ్ళిద్దరూ ఏం చేశారు, చాలా అహంకారంతో ఉన్నారు. అహంకారంతో ఉండి ఆ విర్రవీగుడుతనంతో మాకు ఇలా తగు వచ్చింది అంచేత మీరు న్యాయ నిర్ణయం చెయ్యండి, మాలో ఎవరు గొప్ప అని చెప్పి అడిగారట. జగన్నాటక సూత్రధారి లీలామానుష విగ్రహుడు అయిన దేవకీనందనుడు వాళ్ళ అహంకారం అణగించవలసిందే అనుకున్నాడు. ఈయన జగన్నాటకం ఆడగలిగిన కృష్ణ భగవంతుడు అంచేత ఈ కృష్ణుడు ఏం చేశాడంటే ఈ దేవకీనందనుడు అంటే దేవకీదేవికి కొడుకు. వాళ్ళ అహంకారం ఎలాగోలాగా అణిచెయ్యాలి అనుకున్నట్ట. వీళ్ళిద్దరితో పాటుగా గరుడునికి సత్యభామకు కూడా అహంకార నిర్మూలనం చేయవలసిందే.
ఇవి వీళ్ళిద్దరికే కాదు, ఈ సత్యభామకి గరుడుకి కూడా గర్వభంగం చెయ్యాలి అనుకున్నట్టు, ఈ నలుగురికి గర్వభంగం చెయ్యాలి అని సంకల్పించాట. అన్నీ కలిసి వచ్చాయి, బాగానే ఉంది. అన్నీ ఏకంగా ఒకేసారి కలిసొచ్చాయి. ఒకేసారి నలుగురికి బుద్ధి చెప్పొచ్చు అనుకున్నట్ట కృష్ణుడు. ఇదే తగిన సమయం అని అనుకొని తుంబురు నారదులతో ఇలా అన్నాడు. ఇదే మంచి సమయం అనుకున్నాడు కృష్ణుడు. అనుకుని తుంబురుతోటి నారదుడితోటి ఇలా అన్నట్ట. గాయక సామ్రాట్టులారా, మీ సంగీత విద్యలో ఎక్కువ తక్కువలెంచటానికి సకల విద్యా రహస్యవేది సకలాంనాయ శేముషి ధురంధరుడు భవిష్యత్ బ్రహ్మ అయిన హనుమ సమర్థుడు. మీ విద్యలో ఎవరు గొప్పవాళ్ళో చెప్పాలంటే, మీకు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ చెప్పాలంటే, సకల విద్యారహస్యవేది సకల విద్యల్ని నేర్చుకున్న హనుమ ఉన్నాడు, ఆయన చెప్పగలడు అంతేనే కానీ నేను చెప్పలేను. అన్ని విద్యల్లోనూ కూడా ఆయన చక్కగా ధురంధరుడు, చాలా పాండిత్యం ఉన్నవాడు. భవిష్యత్ బ్రహ్మ ఆయన, వచ్చే కాలంలో ఆయన బ్రహ్మదేవుడు లాంటి వాడు. ఆయన చేత ఆయన సమర్థుడు కనుక ఆయన్ని పిలిపిస్తాను అని చెప్పాడు ఈ కృష్ణ భగవానుడు అని గరుడుని స్మరించాడు. మళ్ళీ ఈ ఈ గరుడుని మనసులో స్మరిస్తే ఆయన వచ్చేస్తాడనమాట. అలా గరుడుని స్మరించుకున్నట్ట. సరే, తర్వాత కథ తర్వాత చెప్పుకుందామమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.